ఇంట్లో ఉన్నమే ఇద్దరికి 2 కూరలు అవసరమా? కానీ ఈరోజైతే ఇంట్లో 2 కూరలండి. కోట్లు సంపాదించిన ఎందుకండి కడుపు నిండా తిననప్పుడు? ఏమంటారు? ఆ మాటైతే నిజమే గదా! నేను గూడా అదే నిజమంటా అండి. ఇంకా అందుకే ఇంట్లో తీసుకొచ్చిండు గదా! వండక తప్పదండి. ఇంకా వండేద్దాం. ఓకేనా? హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్ అయితే చాలా బావుంటది. వ్లాగ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ఇది నా రిక్వెస్ట్. ఓకేనా? ఉదయాన్నే అన్ని పనులైతే కంప్లీట్ చేసేసినండి. ఇల్లు నూకేసి, వాకిలి నూకేసి, వాకిట్లో అయితే నీళ్లు జల్లిన, బోళ్ళు కూడా తోమేసిన. ఇంకా ముగ్గేయడంతో వీడియో అయితే స్టార్ట్ చేసినండి. వారానికి 4 రోజులండి. 4 రోజులు ఏ ముగ్గేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తాండి. వాకిలి ఉన్నది చిన్నగా, కానీ పెద్దగా వేయడానికి మాత్రమే ట్రై చేస్తా. ఎందుకంటే పెద్దగా వేస్తేనే ఇంకా మంచిగా నిండుగా అనిపిస్తుంది. చిన్నగా వేస్తే నాకు ఎందుకు అంత నచ్చదండి. అందుకని ఇంకా ఏదైనా ముగ్గు పెద్దగా వేయడానికే ట్రై చేస్తా. ఇంకా 4 రోజులు అసలు ఏ ముగ్గేద్దాం అని అయితే ఇంకా చాలా ఆలోచిస్తాండి. ఎందుకంటే నాకైతే ఎప్పుడైనా ముగ్గులు నాకైతే తీగల ముగ్గులు అస్సలు రావండి. ఇంకా నేనైతే నేర్చుకోవాలని మస్తు ట్రై చేస్తున్నా. ఇప్పుడిప్పుడైతే చిన్న చిన్న తీగల ముగ్గులు అయితే నేర్చుకుంటున్నా. కానీ ఎప్పుడు నేనైతే డిజైన్ ముగ్గులు వేస్తా. చుక్కల ముగ్గులు నేర్చుకున్నా కూడా చుక్కలైతే మర్చిపోతా అండి నేను. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇట్లాంటి డిజైన్ ముగ్గులు అయితే బాగా వేస్తా. ఏదైనా సరే ఇంకా కొంచెం క్రియేటివిటీగా వేసేస్తా. ఇంకా అప్పుడప్పుడే అనుకొని ఇంకా మైండ్లో అనేసుకొని వేసేసుకుంటా. ఇంకా మంచిగా వేస్తే మాత్రం ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా. మంచిగా రాకపోతే మాత్రం అస్సలు ఇంకా రోజు మొత్తం నాకు అసలు ఏం తోచదండి. ఇంకా బయటకు పోయినా ఎటు పోయినా అసలు ముగ్గునే చూస్తూ ఉంటా. ఇట్లా వేయకుంటే బాగుండు అని చెప్పేసి ఇంకా జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ని అయితే రెక్టిఫై చేసుకుంటా అండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అట్లా ముగ్గు ట్రై చేసినప్పుడు ఇంకా ఆ మిస్టేక్స్ కాకుండా చూసుకుంటా. ఇంకా మా ఆయన అయితే బాయికాడికి అయితే వచ్చిండండి. ఇంకా బాయికాడికి వెళ్ళి ఇంకా పాలు విండేసి కేంద్రంలో పోసేసి ఇంటికైతే వచ్చిండండి. ప్రైవేట్ జాబ్లు కానీ గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి కానీ ఇంకా రెస్ట్ ఉంటుందండి, లీవ్ ఉంటుంది. కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రం అస్సలు రెస్ట్ ఉండదండి. ఇంకా గేదెలు ఉంటే మరీ అండి అసలు ఏ ఊరికి వెళ్ళడానికి కానీ ఎటు వెళ్ళడానికి కూడా అస్సలు వీలుండదు. వాటికి ఒక మనిషి ఎప్పుడు ఉంటానే ఉండాలి. అయితేనే మనకు కొన్ని డబ్బులు వస్తాయి, పాలిస్తాయి. లేకపోతే చాలా కష్టం అవుతుందండి. నాకైతే ఆ విషయంలో మస్తు రీగ్రెట్ అవుతుంది. ఒక ఊరికి వెళ్దామన్నా వెళ్ళలేమండి, ఎటు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేమండి. పొద్దున వెళ్తే సాయంత్రం వరకు అంటే వచ్చేసేయాలి. ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి 6 మంత్స్కు 7 మంత్స్కి ఒకసారి అయితే పోతా. అసలు చాలా రేర్ అండి. ఇంకా నేను ఈ మధ్యలో అయితే ఇంకా అస్సలే వెళ్ళట్లేను. అప్పుడప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. కానీ వాటి వల్లనే మన బతుకు భవిష్యత్తు అనేది కూడా గుర్తుకొస్తుందండి నాకు. అందుకే ఇంకా నేను అంత సాడ్గా ఫీల్ అయిన తర్వాత ఓకే హ్యాపీ అన్నట్టు ఉంటా అండి. ఇంకా ఈ రోజు అయితే శారీ కట్టుకోవాలనిపించి అయితే కట్టుకున్నాండి. అసలు మ్యాటర్స్ అది కాదండి. ఇంకా నేనైతే నిన్న బట్టలు అయితే వాష్ చేయలేను, అందుకని చెప్పేసి అయితే శారీ కట్టుకున్నా. అసలు శారీని క్యారీ చేయడం అంటే అంత ఈజీ పని అయితే కాదండి. నేను డే మొత్తం అయితే శారీ కట్టుకొని అట్లనే ఉండలేనండి. నా వల్ల అయితే అసలే కాదు. ఎటన్నా ఊరికి వెళ్ళినా కానీ ఎప్పుడు ఇంటికి వెళ్తానా, ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటా అన్నట్టు అయితే అనిపిస్తుంది. డే మొత్తం అసలు క్యారీ చేయడం అయితే అస్సలు అవ్వదు. అది ఈ ఎండాకాలంలో అయితే ఇంకా అసలే కాదు. సర్లేండి, నా శారీ లుక్ ఎట్లుంది, బాగుందా? నాకైతే అంటే కట్టుకునేటప్పుడు ఓకే బాగానే ఉంటుంది, కానీ దాన్ని క్యారీ చేయడం మాత్రమే అసలు రాదండి శారీని. ఇంకా ఎట్లనో ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే అంటారు, ఎప్పుడు అలవాటు చేసుకుంటావు, ఇంకెప్పుడు అలవాటు చేసుకుంటావు, ఇన్ని ఇయర్స్ అవుతుంది అయినా నీకు శారీ అలవాటు కాలేదా అని చెప్పేసి అయితే అంటారండి. కానీ ఇప్పుడైతే ఇంకా నేను ఇంతకుముందు అయితే శారీ కట్టుకుని ఎటన్నా పోయి రాగానే వెంటనే ఇప్పేసేదాన్ని. ఇప్పుడు కొంచెం కొంచెం అయితే నేను టైం అనేది ఎక్స్టెండ్ చేస్తున్నా. ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా క్యారీ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా అండి. మరీ బయటకు వెళ్ళినప్పుడు డ్రెస్ల మీద అయితే వెళ్ళలేం కదండి. చిన్న చిన్న ఫంక్షన్స్కు పార్టీస్కి అట్లా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ శారీలనే వెళ్ళాలి పెళ్ళైన వాళ్ళు. ఇంకా లేకపోతే ఊళ్ళో ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు కదా. ఇంకా అందుకని చెప్పేసి అయితే కొంచెం కొంచెం అయితే శారీస్ అలవాటు చేసుకుంటున్నా. ఇంకా చిన్నగా పార్టీ వేర్ శారీస్, సింపుల్ శారీస్ అయితే కొంచెం ఎక్కువనే కొనుక్కుంటున్నా ఈ మధ్యలో. ఎటు వెళ్ళినా పట్టు శారీస్ అనేటివి కట్టుకోం కదా, అందుకని చెప్పేసి అయితే ఇంకా శారీస్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి నేను పొద్దున. ఇంకా మ్యారినేషన్ కోసం అయితే కారము ఉప్పు అయితే వేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకున్నాండి. తాలింపు అయితే వేసుకుంటున్నాను. చాలా వరకు అయితే మటన్ అయితే బౌల్లో ఉడకది, కుక్కర్లోనే వేయాలి, ప్రెషర్ కుక్కర్లోనే వేయాలని చెప్పేసి అయితే అంటారు. ఎందుకో నాకు అర్థం కాదండి. నేనైతే ఎప్పుడు చేసినా బౌల్లోనే చేస్తా. మటన్ మాత్రం చాలా మెత్తగా ఉడుకుతుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కావచ్చు, కాకపోతే కుక్కర్ లేకపోయినా సరే మంచిగానే ఉడుకుతుంది మటన్ అయితే. నాకైతే చాలా సార్లు అనిపిస్తుంది. ఇంకా పప్పులు వండినా కూడా కుక్కర్లో వేసినావా బౌల్లో వండినావా అని చెప్పేసి అంటారు. నేనైతే ఎక్కువ పర్సెంట్ అయితే పప్పుని బౌల్లోనే వండుతా. అసలు కుక్కర్ అసలు యూజ్ చేయండి. నేను నా కుక్కర్ది హ్యాండిల్ ఇరిగిపోయింది, అప్పటి నుంచి అసలు కుక్కరే వాడతలేను. ఇంకా బౌల్లోనే మటన్ కానీ అట్లాగే పప్పుల కర్రీలు కానీ బౌల్లోనే వండుతా. నాకైతే మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మీరు కూడా చాలాసార్లు నా వీడియోలలో చూసిరు, పప్పు కానీ మటన్ కానీ ఇట్లా ముట్టగానే విరిగిపోతుంది. అంత మంచిగా అయితే కుక్ చేస్తాను నేను. ఇంకా మీరు అనుకుంటారట్టు గ్యాస్ అనేది వేస్టేజ్ అవుతుందని. అసలు వేస్ట్ ఏం కాదండి. నాకు ఒక్క గ్యాస్ అయితే 6 months వస్తుందండి. మేము 1 yearకు 2 బుడ్డీలు, ఎవరైనా చుట్టాలు ఎక్కువ వస్తే ఇంకా 3 బుడ్డీలు, అంతకు మించి ఎక్కువ అయితే మేము వాడమండి. ఇంకా నేనైతే రోజు పొద్దున వండుతా, నైట్ వండుతా. ఇంకా అప్పుడప్పుడు చపాతీలు చేస్తా, వెరైటీ ఫుడ్స్ చేస్తా. ఇన్ని చేసినా నాకు గ్యాస్ అయితే 6 months కంపల్సరీ వస్తుంది. మటన్ కర్రీ అయితే ప్రిపరేషన్ సగంలో ఉందండి. ఇంకా అసలు సగంలో
ఇంట్లో అయిన తర్వాత అసలు ఒక ట్విస్ట్ అనేది జరిగింది. మీరు చూస్తుంటే మీకు వీడియో అర్థమవుతుందండి ఏం ట్విస్ట్ జరిగిందని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫ్రెష్‌గా ఇప్పుడే దంచుకున్న రోట్లో, అది కూడా ఫ్రెష్‌గా దంచుకొని వేసుకుంటే ఆ స్మెల్ అయితే నిజంగా సూపర్‌గా వస్తుందండి. ఇంకా నేను ఎవరో అంటే తెలిసిన ఆంటీ చెప్తే నేను అసలు నమ్మేదాన్ని కాదు. ఈరోజు వేస్తే నాకు అర్థమైంది. స్మెల్ చాలా అంటే చాలా సూపర్‌గా వచ్చింది. ఇంకా నేనైతే ఫస్ట్ మటన్ వేసుకోకముందు అయితే టమాటా వేసి కొద్దిసేపు అయితే కుక్ చేస్తా అండి. ఎందుకంటే టమాటాలో నుంచి వచ్చిన వాటర్ కూడా మటన్‌కి మంచిగా పట్టుకొని ఆ మటన్ మంచిగా 1/2% కుక్ అయిపోతుందండి. 1/2% కుక్ అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా మనకు చిక్కగా గ్రేవీ లాగా అయితే వస్తుంది. అసలు ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇంకా నేను మటన్ సగం ఉడికిన తర్వాత ఇంకా వీడియో తీద్దామంటే స్టోరేజ్ అయ్యిందండి. ఇంకేం చేద్దాం, ఎప్పుడు ఏదో ఒక గ్రామ అడ్డుపడతానే ఉంది వీడియోస్ తీసేటప్పుడు. ఇంకా అక్కడికైతే వీడియో ఆపేసినండి. ఎందుకంటే కర్రీ తొందరగా చేయాలి, ఇంకా మా ఆయన బయటకు వెళ్తా అని చెప్పిండు. అందుకని చెప్పేసి అయితే ఇంకా వీడియో కోసం వెయిట్ చేయకుండా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసిన. కర్రీ ప్రిపేర్ చేసి ఇంకా మేము తిన్న తర్వాత ఇంకా మధ్యాహ్నం టైంలో మొత్తం అయితే అంటే నేను క్లీన్ చేసిన, మొత్తం గ్యాలరీ అది ఇది అన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఆఫ్టర్నూన్ టైంలో నేను చెప్పిన కదా డే మొత్తం శారీ క్యారీ చేయడం నా వల్ల కాదని చెప్పి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసిన అండి. ఇక్కడైతే ఏంటనుకుంటున్నారా, నిమ్మకాయలను చూసి. నిమ్మకాయలు అయితే మా ఆయన మత్తుగా తెంపుకొచ్చిండు. ఇవి ఇట్లనే పెట్టినాం అనుకో నిమ్మకాయలు ఎండిపోతుంది. అదే రసం తీసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఐడియా వచ్చింది. ఇంకా ఇంట్లో పుదీనా కూడా ఉంది కదా అని చెప్పేసి అయితే ఇంకేం చేద్దాం, ఇంకా మంచిగా లెమన్స్ని అయితే కింద రాక్కోవాలి కదా, అయితేనే జ్యూస్ అనేది మంచిగా వస్తుంది. ముందే పచ్చగా ఉన్నాయి, రాసుకోకపోతే మాత్రం అసలు జ్యూస్ అనేది వెళ్ళదు. అందుకని చెప్పేసి అయితే ఈ నిమ్మకాయలు నేలకేసి రుద్దడమేమో కానీ నాకైతే చేతి నొప్పి వచ్చిందండి. ఇంకా ఇవన్నీ రుద్దేసరికల్లా ఎంత రుద్దినా సరే రసం ఎంత వెళ్ళాలో గంతే వెళ్ళిందండి. కొన్ని ఇట్లయితే అసలు రసం వెళ్ళలేదు. ఇక పిండి చేతులు అయితే నొప్పి వచ్చినాయండి. ఇంకా ఇట్లా రాసేసిన తర్వాత అయితే నీట్గా అయితే దాన్ని కట్ చేసుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయినా. అవ్వడం ఏంటంటే కట్ చేసుకుంటేనే కదా రసం తీస్తాం, కట్ చేయడం అయితే రసం వెళ్ళదు కదా. కొంచెం కాయల్లా ఉన్నాయి కానీ జ్యూస్ అయితే బాగానే ఉందండి. కొన్నిట్లో మాత్రం జ్యూస్ లేదు. ఇంకా నేనైతే ఇది ఆన్లైన్లో తీసుకున్నా. ఐస్ క్యూబ్స్ అవి షేప్ అనేది బాగుంది, ఇంకా దాంట్లో ఉన్న ఐస్ క్యూబ్స్ వేసుకుంటే బాగుంటుంది చూడడానికి కూడా అని చెప్పేసి అయితే ఇంకా తీసుకున్నా. ఎక్కువ ఐస్ క్యూబ్స్ కూడా అవుతాయి కదా అని చెప్పేసి అయితే ఇక తీసుకున్నా. నాకు అప్పుడు ఇది 70 రూపీస్ 80 రూపీస్ ఏమో పడ్డదండి. ఇది ఒకటే వచ్చింది, ఇంకా ఎక్కువైతే రాలేవండి. ఇంకా నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నా. ఇవి కట్ చేసేటప్పుడు కూడా కంప్లీట్గా అసలు కట్ చేయడానికి వస్తలేదండి. అసలు రసం అస్సలు కింద పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే కింద పడ్డది అనుకోండి తెల్లగా అయిపోతుంది ఇంకా మన గచ్చు. అందుకని రసం కింద పడకుండా నేనైతే గిన్నెలో అయితే కట్ చేసినండి. ఇంకా అందులో ఉన్న విత్తులు కూడా తీసేస్తున్నా. విత్తులు ఉంటే కూడా మళ్ళీ చేదు వస్తుంది కదా, అందుకే విత్తనాలు అయితే తీసేస్తున్నా. ఒక్కొక్క దాంట్లో విత్తులు తీసిన దాకైతే చాలా టైం పట్టిందండి. ఎన్ని విత్తులు తీసినా ఇంకా లాస్ట్కు ఉండిపోయినాయి విత్తనాలు అయితే. ఇంకా జ్యూస్ అయితే అందులో ఐస్ క్యూబ్స్ దాంట్లో పోసేటప్పుడు 2-3 దాంట్లో అయితే పడ్డాయి. ఇంకా మనం అంత లోపలికి పెట్టి తీసిన దాకంటే జ్యూస్ అనేది బయటనే పోతుంది కదా అని చెప్పేసి ఇంకెట్లయినా అందులో గ్లాస్లో వేసి తాగేటప్పుడు అడుక్కొస్తే ఉమ్మేస్తాం కదా. నిమ్మరసం తాగిన షాప్లల్లో అంతే కదా, ఇంకా మనం కూడా గట్లనే ఫీల్ అయితే తీసేయాలని చెప్పేసి అయితే అనుకున్నా. ఇక్కడైతే చాలా విత్తులు వెళ్ళినాయండి. అసలు ఇన్నిగా విత్తులు ఎందుకు ఉంటాయి అసలు నిమ్మకాయలు, ఈ దాంట్లోనే ఉన్నాయా, అన్నిట్లో ఇన్ని ఉంటాయా అనేది అర్థం కాలేదు. ఇంట్లో జ్యూస్ కంటే విత్తనాలే ఎక్కువైపోయినాయండి. తీసిన దాకంటే నా తల ప్రాణం తోక్కొచ్చిందండి నిజంగా. అవన్నీ తీసి రుద్ది మళ్ళీ కోసిన దాకంటే మస్తు టైం పట్టింది. ఇక్కడ నిమ్మరసం పిండుతుంటే మంచిగానే వస్తుంది, కాకపోతే చేతి అనేది నొప్పి పెడుతుందండి. ఎందుకంటే ఇప్పటివరకు కింద రుద్దినందుకు ఇంకా చేతి నొప్పి వచ్చింది. ఇంకా పిండేసరికల్లా ఇంకా నొప్పి వస్తుంది. ఇక నా దగ్గర నిమ్మకాయలు పిండుకునేది ఉంది కదా అని చెప్పేసి అయితే నిమ్మకాయలు తీసుకొచ్చి మంచిగా ఫ్రెష్గా గడిగేసి ఫటాఫట్ అయితే పిండుతున్నా అండి. పిండడం ఒకటే, ఇంకా రసం అయితే కొంచెం వెళ్తుంది కానీ ఇంకా కొంచెం రసం అందులోనే ఉండిపోతుంది. అసలు ఇది కొంచెం పెద్ద వీటికైతే పర్ఫెక్ట్గా వర్క్ చేసేటట్టుంది. ఇవి చిన్న వీటికి మాత్రం రసం అంతంత మాత్రాన్ని వెళ్తుంది. ఇది ఉండి ఒకటే లేక ఒకటే అని అనిపించిందండి. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి అయితే ఇంకా చేతితోటి అనుకుందామని అనుకున్నా, కానీ వెళ్ళినంత వరకు అయితే దీంతో పిండుదాం, తర్వాత ఇంకా చేతితోటి అయితే చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా ఫస్ట్ అయితే అన్నీ ఒకసారి అయితే ఇంకా దీంతో అయితే చేసేస్తున్నాండి. దీంతో చేసిన తర్వాత ఇంకా మిగిలినవి ఉంటాయి కదా అవి చేతితో చేద్దామని చెప్పేసి ఇవైతే ఫటాఫట్ అయితే చేస్తున్నా. ఎంత ఫటాఫట్ చేసినా కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, చాలా టైం తీసుకుంది. కాకపోతే మనం ఎప్పుడన్నా అలసిపోయి బయటకించి వచ్చినప్పుడు హ్యాపీగా ఒక 2 క్యూబ్స్ తీసుకొని వాటర్లో వేసుకొని మంచిగా హ్యాపీగా తాగినాం అనుకో రీఫ్రెష్ అయిపోతాం. మనం బయట నిమ్మరసం తాగాలన్న నాకు ఇష్టం ఉండదండి. అందులో తాగేటప్పుడు ఏదో ఒక చెత్తలాగా కనిపిస్తుంది కదా, వైట్గా ఉండేసరికల్లా అందులో
కొంచెం చెత్త పడ్డా కనిపిస్తుంది. దానివల్ల నాకు అస్సలు తాగబుద్ధి కాదు. మళ్ళీ వాటర్ కూడా ఫ్రెష్ వాడుతుర్రా లేదన్న డౌట్. ఈ మధ్యలో చూస్తున్నాం కదండి చాలా కల్తీలు. ఈ రీసెంట్ కాలంలో అయితే బయట ఫుడ్ మొత్తమే అవాయిడ్ చేసిన అండి. అసలు ఏం బయట ఫుడ్ తింటలేను. ఇంకా ఇంట్లో కూడా స్వీట్స్ కూడా తగ్గించేసిన. ఈ నిమ్మరసం కూడా సాల్ట్దే, స్వీట్ అస్సలు కాదు, సాల్ట్ నిమ్మరసం తాగాల్సిందే. అసలు స్వీట్స్ మొత్తం అవాయిడ్ చేసిన, అన్ని అసలు ఏం తింటలేను. మీరు అనొచ్చు అక్క మొన్న కోకోనట్ బర్ఫీ చేసిరు కదా అది తిన్నారు కదా అని చెప్పేసి. ఇంకా వీడియో వరకైతే తిన్నాండి, తర్వాత అదంతా మా ఆయననే తిన్నారు. మా ఆయన ఇంకా వరుణ్ ఇద్దరు కలిసి తిన్నారండి. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, చాలా సూపర్గా ఉందండి. కోకోనట్ బర్ఫీ కూడా మస్త్ అయింది. అసలు అసలు కష్టపడకుండా ఈజీగా చేసి పెట్టచ్చు, మీ పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. దానివల్ల నష్టం ఏం లేదండి, లాభం తప్పించి. కోకోనట్ అనేది అందరికీ యూస్ఫుల్లే కదా బాడీకి. ఇంకా అసలు ఎక్కువ లావుగా లేని వాళ్ళకు కూడా కోకోనట్ అనేది కొంచెం ఉపయోగకరంగానే ఉంటుంది. ఇంకా అందుకే కోకోనట్ తోటి కోకోనట్ బర్ఫీ వేసి పెట్టండి. అబ్బా అసలు మాట్లాడేటప్పుడు నిజంగా అండి నాలుగు అటు పోతుంది ఇటు పోతుంది, కొన్ని వర్డ్స్ అయితే ఎట్లనో మిస్టేక్ లాగా వస్తున్నాయండి. ఎందుకో ఈరోజు అట్లా అవుతుంది, నాలుక మొత్తం తడబడుతుందండి. ఎందుకో ఏమైందో మీరైతే ఏమనుకోకుండా వీడియో కంప్లీట్గా చూడండి. ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే నాదైతే జ్యూస్ పిండడం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అన్ని క్యూబ్స్లలో అయితే రాలేవు, సగం వరకు వచ్చింది. ఇంకా వచ్చిన దాంట్లోనే జ్యూస్ అయితే వేసేసి, ఇంకా అన్నిట్లో పుదీనా కూడా వేసేసి ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టినండి. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత తీసుకొని ఫ్రెష్గా తాగుదాం, ఫ్రెష్ జ్యూస్, ఓకేనా. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా చికెన్ అయితే రెడీ చేస్తున్నాండి. మంచిగా అయితే వాష్ చేసుకున్నాండి. మ్యారినేషన్ కోసం అయితే రెడీ చేస్తున్నా. మ్యారినేషన్ కోసం నేను ఎక్కువ ఏ మసాలాలు కూడా వాడనండి. ఇంకా అంతెందుకు ధనియాల పౌడర్ కూడా వాడట్లేదండి నేను ఈ మధ్య కాలంలో. ఎందుకంటే అసలు మసాలా ఫుడ్ అనేది తినద్దంట అండి, చాలా అవాయిడ్ చేస్తేనే మంచిది అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఉప్పు, కారం, పెరుగు తప్పించి ఇంకా ఏ కర్రీలో అయినా సరే ఏం వాడట్లేదండి. చికెన్, మటన్ అసలు ఏది వాడట్లేదు. ఇంకా మటన్లో అయితే మసాలా వేయండి ఇంకా బాగా కాదు, కౌసు వస్తుంది అని చెప్పేసి అయితే అదే నీసు వాసన వస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ అసలు నేను అందులో కూడా ఏం వాడా, కారం మంచిగా వేసుకుంటా, అట్లాగే సాల్ట్ వేసుకుంటా. ఇంకా కారం కూడా తగ్గించమని చెప్పారు, అందుకని కారం కూడా చాలా తక్కువ వేస్తాను నేను. నాన్ వెజ్ కర్రీలో అయితే ఒక 2-3 స్పూన్లు వేస్తా, అదే వెజ్ కర్రీలో అయితే ఒకే స్పూన్ వేస్తా. ఒకే స్పూన్ అంటే ఒకే స్పూన్ వేస్తా. ఇంకా నాన్ వెజ్లోనే ఒక 3 స్పూన్లు ఎక్కువ తీసుకుంటా అంతే. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఎక్కువ వాడట్లేదు. చికెన్ అయితే మ్యారినేట్ చేసేసినండి, ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా. ఏ వస్తువు అయినా సరే ఎక్కడ తీసిందో అక్కడ మనమే పెట్టుకోవాలా, ఎవ్వరు చదరరు కదా, ఇక మనమే చదువుకొని పెట్టుకోవాలని చెప్పేసి అయితే చదిరేసిన. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే తీసుకెళ్ళి పెడుతున్నా ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్. కొద్దిసేపు అయిన తర్వాత తీసేసి ఇంకా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిర్చిలు వేసి కరివేపాకు వేసి అయితే ఇంకా తాలింపు అయితే వేసేసిన. తాలింపు వేసిన తర్వాత అదే చిక్కగా మంచిగా ఉడికింది, గ్రేవీ కూడా అదే తయారైపోతుందండి. మనం పెరుగు వేసుకొని కలుపుకుంటే ఆటోమేటిక్గా మంచిగా సెమీ గ్రేవీ వస్తుందండి, మస్తు థిక్గా మంచిగా వస్తుంది. ఎక్కువ గ్రేవీ అవసరం ఉండదు, మామూలు గ్రేవీ అయితే మంచిగా వస్తుంది. ఫ్రై లాగా అయిపోయింది. ఇక్కడైతే నేను చపాతీ చేసుకున్నా తినడానికి. ఇంకా చపాతీతోటి నేనైతే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నా అండి. మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఈరోజు మీ డిన్నర్కి. నాకైతే లివర్ అంటే దానకాయల కర్రీ అంటే ప్రాణం అండి. మీకు కూడా ఇష్టమేనా? అసలు దానకాయలని దానకాయలే అని అంటారా లేకపోతే ఏమంటారో కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. మా వాళ్ళు దానకాయలు అంటుండే, అందుకే నేను అదే అంటున్నా. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.